వెల్కమ్ టు 9 PM బులెటిన్. నేను బ్రహ్మనాయుడు. విజయనగరం జిల్లా ఇద్దనవలసలో రాయితీపై విత్తనాల పంపిణీ కార్యక్రమాన్ని మంత్రి గుమ్మడి సంధ్యారాణి ప్రారంభించారు. మెంటాడ మండలానికి అత్యధికంగా సబ్సిడీ విత్తనాలు మంజూరు చేయడం జరిగిందన్నారు. 1,50,00,000 రూపాయల ఆంధ్ర రిజర్వాయర్ ఆధునికీకరణ, సిల్ట్ క్లియరెన్స్, ఛానల్స్ మరమ్మతుకు మంజూరు చేయడం జరిగిందని వివరించారు. హై లెవెల్ కెనాల్ గురించి, గొర్రెలగడ్డ గురించి వాటిని పూర్తి స్థాయిలో మనం బాగు చేసుకుంటామని మీ అందరికి కూడా నేను తెలియజేసుకుంటూ, ముఖ్యంగా ఆంధ్ర ప్రాజెక్టుకి మనం ఈ సంవత్సరం దాన్ని ఆధునీకరణ చేయడానికి, సిల్ట్ క్లియరెన్స్ అలాగే ఛానల్స్ అవన్నీ శుభ్రంగా చేయడానికి 1,50,00,000 రూపాయలు ఇచ్చామని మీ అందరికి కూడా నేను తెలియజేస్తున్నాను. అవన్నీ క్లియర్ చేస్తున్నాం. అవి సిల్ట్ అన్ని క్లియర్ చేస్తే టైలాండ్ దాకా వాటర్ రావాలనే ఉద్దేశంతో 1,50,00,000. ఎందుకంటే విత్తనాలు కూడా ఎక్కువ వచ్చాయి. నాకు తెలిసి మన ఉమ్మడి విజయనగరం జిల్లా మొత్తం మీద మెంటాడ మండలంకి వచ్చిన విత్తనాలు ఇంకెక్కడికి రాలేదు కూడా. ఇదే ఫస్ట్ ప్లేస్ లో ఉంది ఉమ్మడి విజయనగరం జిల్లాలో. ఒక్క విజయనగరం ఒకటే కాదు, పార్వతీపురం మన్యంకి ఉమ్మడి విజయనగరం జిల్లాకి ఎక్కువ వచ్చాయి. మన హై లెవెల్ కెనాల్ ఛానల్ గురించి, గొర్రెలగడ్డ గురించి వాటిని పూర్తి స్థాయిలో మనం బాగు చేసుకుంటామని మీ అందరికి కూడా నేను తెలియజేసుకుంటూ, ముఖ్యంగా ఆంధ్ర ప్రాజెక్టుకి మనం ఈ సంవత్సరం దాన్ని ఆధునీకరణ చేయడానికి, సిల్ట్ క్లియరెన్స్ అలాగే ఛానల్స్ అవన్నీ శుభ్రంగా చేయడానికి 1,50,00,000 రూపాయలు ఇచ్చామని మీ అందరికి కూడా నేను తెలియజేస్తున్నాను. అవన్నీ క్లియర్ చేస్తున్నాం. అవి సిల్ట్ అన్ని క్లియర్ చేస్తే టైలాండ్ దాకా వాటర్ రావాలనే ఉద్దేశంతో 1,50,00,000. ఎందుకంటే విత్తనాలు కూడా ఎక్కువ వచ్చాయి. నాకు తెలిసి మన ఉమ్మడి విజయనగరం జిల్లా మొత్తం మీద మెంటాడ మండలంకి వచ్చిన విత్తనాలు ఇంకెక్కడికి రాలేదు కూడా. ఇదే ఫస్ట్ ప్లేస్ లో ఉంది ఉమ్మడి విజయనగరం జిల్లాలో. ఒక్క విజయనగరం ఒకటే కాదు, పార్వతీపురం మన్యంకి ఉమ్మడి విజయనగరం జిల్లాకి ఎక్కువ వచ్చాయి. మన హై లెవెల్ కెనాల్ ఛానల్ గురించి, గొర్రెలగడ్డ గురించి వాటిని